పెద్దలు తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం జనసేన కుటుంబంలో సభ్యులుగా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి నాయకుడికి, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మేము సాదరంగా స్వాగతం చెబుతూ వారికి తెలుగుదేశం జనసేన కుటుంబంలో జాయిన్ అయినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పొత్తు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పొత్తుకి మనం అందరం కూడా సహకరించుకొని ఈ యొక్క రాజానగరం నియోజకవర్గాన్ని తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున మనం విస్తృతంగా ప్రచారం చేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి, నన్ను అసెంబ్లీకి పంపిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనలో కొంత ఉద్రేకం రప్పించే విధంగా వైసీపీ వాళ్ళు రకరకాలుగా ప్రణాళికలు చేస్తున్నారు. దయచేసి వైసీపీ వాళ్ళు వచ్చి తెలుగుదేశం ముసుగేసుకుని జనసేన వాళ్ళు రెచ్చగొట్టడం, లేదా జనసేన ముసుగేసుకుని వచ్చి టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టడం జరుగుతుంది. అందరూ సమన్వయంతో ఉండాలని చెప్పి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి ఆవేశాలకి తావివ్వకుండా మనం అందరం సమన్వయంతో ముందుకెళ్దాం. ఇప్పటికే రాజానగరం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే సమన్వయంలో నెంబర్ 1 స్థాయిలో ఉందని చెప్పేసి మీ అందరికీ గర్వంగా తెలియజేస్తూ, దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి జనసేన పార్టీ తరఫున నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జక్కంపూడి రాజా అసత్య ప్రసారాలకి రారాజు. అభివృద్ధికి అయితే మాత్రం అతను ఆమడ దూరం ఉంటాడు, అసత్య ప్రసారాలకి చాలా దగ్గరగా ఉంటాడు. అభివృద్ధి పేరుతో మనం ఇక్కడ గూగుల్లో చూసినా, శాటిలైట్ చూసినా అభివృద్ధి మాత్రం కనిపించదు, కానీ అసత్య ప్రసారాల్లో మాత్రం చాలా ముందంజలో ఉంటారు. మొన్న మాట్లాడుతూ అతనికి మతి భ్రమించింది అనుకుంటాను. ఒక మంచి కుటుంబాన్ని, ఆ యొక్క భార్య భర్తలు ఒక 2 పిల్లలతో కలకల్లాడుతూ మొన్నే వివాహం చేసుకున్నటువంటి ఒక కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా ఆయన చంపేసినట్టు చెప్పి ఒక చిత్రీకరించాడు. అసలు ఆ జక్కంపూడి రాజా అనేవాడు కనీసం నింగిత జ్ఞానం ఉంటే, నేను గతంలో పనిచేసినటువంటి 95 నుంచి 99 వరకు నేను పనిచేసిన యజమాని నాకు ప్రతిరోజు కాల్లో మాట్లాడతారు, డైరెక్ట్గా కలుస్తుంటారు. కానీ అతను ఒక అత్యస్య ప్రసారం ఒకటి ఈ యొక్క టీడీపీ జనసేన మంచి మెజారిటీతో గెలవబోతుందనే దాన్ని తట్టుకోలేక నాపై అసత్య ప్రసారం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ కుటుంబాన్ని నేను ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ పిల్లలు లేకపోతే నా ఆ యజమానురాలని కూడా చంపేసి డబ్బు పట్టుకొచ్చానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నిజంగా నువ్వు మనిషివి అయితే, నీకు నిజంగా నీ పేరే కరెక్ట్గా నీ పేరు పెట్టిన దానికి నువ్వు అది సంబంధించిన వ్యక్తివైతే నువ్వు నిరూపించు. మరొకసారి చెప్తున్నాను, నా యజమాని భార్య, వాళ్ళ బిడ్డలో సుఖంగా, సంతోషంగా, హాయిగా ఉన్నారు. నువ్వు ఏదైనా చిన్నది నిరూపించినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. లేదు అని అనుకుంటే నువ్వు రాజానగరం నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి నీకు సవాల్ ఇస్తున్నాను మరోసారి. తర్వాత అదేదో సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పినట్టుగా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ అని చెప్పేసి ఏదో ఒక డైలాగ్ లాగా మాట్లాడితే సాయిబాబా దగ్గర పోతావు. ఒకవేళ కానీ పొరపాటున కానీ నువ్వు సాయిబాబా దగ్గర కానీ డబ్బులు కానీ తెచ్చుకున్నావేమో, నేను సాయిబాబా గుడికి వెళ్ళలేదని చెప్పి నిన్ను స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి
వచ్చి నిరూపిస్తే నా ఆస్తి అంతా ఇచ్చేసి నేను మొత్తం రాజనగరం నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోతానని పలుమార్లు నీకు నేను సవాలు విసిరిన ఇప్పటి వరకు సేకరించినటువంటి ఒక చేతగాని వ్యక్తి 10 సార్లు మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మొన్న కూడా ఒక మీటింగ్లో మాట్లాడు. అసలు నీకు నిజాయితీ ఉంటే ఒక్కసారి నువ్వు మాట్లాడేదానికి నువ్వు నిరూపించి రాజా, లేదంటే మూసుకుని ఇంట్లో కూర్చో. నువ్వు ఓటమి అంగీకరిస్తూ మా మీద ఇలాంటి బురద చల్లుతున్నావు అనే విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. నీ నిరాధారమైనటువంటి విషయాలన్నీ కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే చూపిస్తే అప్పుడు దాని నుంచి నేను రాజకీయాల నుంచి ఈ క్షణం కూడా తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఉంటే చూపించు, ప్రజలను మభ్యపెట్టకు. ఈరోజు కొత్తగా నేను సంవత్సరం నుంచి చెప్తున్నాను, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇక్కడ బ్లేడ్ బ్యాచ్గా మారిపోయి లేదా గంజాయి బ్యాచ్గా మారిపోయి పెడదారులు పట్టేస్తున్నారు. ఈ యువత సన్మార్గంలో వెళ్ళాలంటే ఈ యొక్క రాజనగరం నియోజకవర్గానికి పరిశ్రమలు రావాలి, పరిశ్రమలతో పాటు ఐటీ కంపెనీలు రావాలి. పరిశ్రమలు ఐటీ కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికినట్లయితే యువత సన్మార్గంలోకి వెళుతుంది. ఖచ్చితంగా మా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఒక్క నిరుద్యోగి కూడా లేకుండా అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిస్తామని మేము 100 సార్లు మేము స్టేట్మెంట్లు ఇస్తే ఈరోజు మీ కోడిగుడ్ల మంత్రిని తీసుకొచ్చావు. ఆ బిస్కెట్ల మంత్రిని కోడిగుడ్డు మంత్రిని తీసుకొచ్చి ఈరోజు హడావిడిగా శంకుస్థాపన చేస్తున్నావు. 3 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. నువ్వేం చేయగలవు? అసలు నువ్వు శంకుస్థాపన ఎమ్మెల్యే తప్ప అభివృద్ధి ఎమ్మెల్యే కాదు. కొబ్బరికాయలు కొట్టడానికి పనికొస్తావు. నువ్వు ఈసారి ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఏదో గుళ్ళో కొబ్బరికాయలు కొట్టి కాంట్రాక్ట్కి అయితే తీసుకున్న కొబ్బరికాయలు కొట్టడానికి పనికొస్తావని రాజాకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నావు. నా కుటుంబం ఎలాంటిదో అందరికీ తెలుసు. ఒక విషయం అడుగుతాను, స్వధార హోములో ఈ యొక్క ఎవరైతే ఎక్కడెక్కడో పాపం వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ పరిస్థితుల ప్రభావం ఎక్కడెక్కడో కడుపులో వాళ్ళకు పడుపు వృత్తి చేసుకుని కడుపు కోసం చేసుకుంటున్న వాళ్ళందరినీ స్వధార హోంకు తరలించినప్పుడు వాళ్ళ స్వధార హోంలో ఉన్నటువంటి మహిళలు ఏమయ్యారు? ఆ కేసు గురించి ఒక్కసారి వివరాలు తెలియజేస్తారని ఆ నీ కుటుంబ సభ్యులకి ఎంత భాగస్వామ్యం ఉందో ప్రజలందరికీ తెలుసని చెప్పి ఎలాంటి వాడు నువ్వు నీతులు వల్లించక్కర్లొద్దని చెప్పి ఇలాంటి పనికిమాల మాటలు చెప్పకుండా నీ పని ఏదో నువ్వు చేసుకుంటే బాగుంటుందని చెప్పి జక్కంపూడి రాజా గారికి ఈ యొక్క వేదిక మీదుగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీ యొక్క ప్రభుత్వం గురించి మీ మీటింగ్లోనే అక్క చెల్లెమ్మలు మాట్లాడుతున్నారు. సారా తాగేసి మా భర్తలు చచ్చిపోతున్నారు, మా బిడ్డలు చచ్చిపోతున్నారు, మా ఇంట్లో ఉన్నటువంటి అందరూ చచ్చిపోతున్నారు, దీన్ని అరికట్టండి, మీరు ఇచ్చే మందు వల్ల చచ్చిపోతున్నారని చెప్తే నువ్వు చేతగాని నాయకుడు అయ్యుండి మాట్లాడుతున్నావు. ఈ శంకుస్థాపనలు గోల ఏంటో తెలియదు. జనాలు మబ్బు పెడతాకి ఆడికి నేను డబ్బులు ఇస్తాను, వీడికి డబ్బులు ఇస్తాను, నీ పథకాలు తీస్తాను. నీ చేతిలో పథకాలు తీసే పవర్ కూడా 2 రోజులే ఉంది. ఇంకా నీ పవర్ పోయింది. రేపు ఇక్కడ ఏ పథకం ఇవ్వాలన్నా, ఇక్కడ ఏ పని పూర్తి చేయాలన్నా నీ తరపున కాంట్రాక్ట్ తీసుకుని కాంట్రాక్ట్ చేసిన వాడికి కూడా బిల్లులు చెల్లించాలన్నా ఒక బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, బత్తుల బలరామకృష్ణ గారే చేస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇక మీదట వాళ్ళ చరిత్ర ముగిసిపోయింది. అందరూ ధైర్యంగా బయటికి రావచ్చు. మీకు ప్రతి విషయంలో కూడా తోడుగా ఉంటాం. ఈ గ్రామంలో కూడా చూస్తే ఒక నాయకుడు బైకులు తగలబెట్టేస్తాడు మొత్తానికి. అలాగే అట్రాసిటీ కేసులు, ఈ అక్రమ కేసులు 20 మంది మీద అన్యాయంగా కేసులు పెట్టేసి ఈ ఊర్లో కుర్రోళ్ళని వేధిస్తుంటే వాళ్ళు అలో రామచంద్ర అని చెప్పి పరిగెత్తుకొస్తే నేను ఒక మనిషిని పురమాయించి, బాబు బెయిల్ పెట్టు, నీకు ఏదైనా అవసరమైతే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే నేను తోడుంటానని చెప్పాను. మాట సాయం చేశాను. పాపం వాళ్ళే బెయిల్ తెచ్చుకున్నారు. కానీ మన్నాడు బండి తగలబెట్టేశారు. ఎంత అన్యాయమో చూడండి. ఒక గ్రామ స్థాయిలో ఒక నాయకుడు చేసేది ఎలా ఉంటే రేపు ఎమ్మెల్యే స్థాయిలో కూడా మీకు ఎలా ఉంటుందో చూడండి. కాబట్టి ఒక్కటే చెప్తున్నాను, మనకు భద్రత కరువైపోయింది. రేపటి నుంచి వాళ్ళ ప్రభుత్వం కానీ మళ్ళీ వస్తే ఎట్టి పరిస్థితుల్లో రాదు. మళ్ళీ వస్తే మన ఇంట్లో నుంచి ఏం తీసుకెళ్ళిపోయినా ఏం చేసుకోలేము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో భద్రత కరువైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించండి, ప్రతి బిడ్డ ఆలోచించండి, ప్రతి అక్క చెల్లెమ్మ ఆలోచించండి. మీ పథకాలు ఎక్కడికి పోవు. ఉన్న పథకాలను కొనసాగిస్తూనే మెరుగైన రీతిలో పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇళ్ళు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకుని ఉన్నారు. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో, గడిచిన 5 ఏళ్లలో ఒక్క ఇంటి లోను కూడా రాలేదు. మన సక్రమంగా ఇంటి లోన్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు.
అలాంటి పరిస్థితుల్లో మనం ఒక్కసారి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని గెలిపించుకుందాం, మనల్ని మనమే పరిపాలించుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ 3 పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి నన్ను అసెంబ్లీకి పంపించి ఆశీర్వదిస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం.